పార్లమెంట్లో జరిగిన టియర్ గ్యాస్ ఘటనపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి కారణాల వల్లే పార్లమెంటుపై ఈ దాడి జరిగిందని ఆరోపించారు. దేశ ప్రధాని తీసుకునే నిర్ణయాల వల్లే నిరుద్యోగం పెరుగుతోందని వ్యాఖ్యానించారు. క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే విందుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారన్నారు. నియోజకవర్గానికి 1000 మందికి చొప్పున గిఫ్ట్ ప్యాక్ల పంపిణీ జరుగుతుందని, జీహెచ్ఎంసీ పరిధిలో 200 ప్రాంతాల్లో 500 మందికి క్రిస్మస్ బహుమతులు పంపిణీ చేస్తామన్నారు. రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా రాఘవ్ చద్దాను ఆమ్ ఆద్మీ పార్టీ నియమిస్తూ ఆప్ అధిష్టానం రాజ్యసభ చైర్మన్కు ఒక లేఖ రాసింది. సంజయ్ సింగ్ ఆరోగ్య కారణాల రీత్యా ఆయన హాజరు కాలేరని, ఇక నుంచి పెద్దల సభలో పార్టీ నేతగా రాఘవ్ చద్దా ఉంటారని ఆ లేఖలో పేర్కొంది. ఆప్ ఫ్లోర్ లీడర్గా రాఘవ్ చద్దా నియామకానికి సంబంధించిన లేఖ తమకు అందినట్లు రాజ్యసభ సెక్రటేరియట్ ధృవీకరించింది. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో నీటిపారుదల, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులపై కూడా అధికారులతో చర్చించారు. అసలైన అర్హులకే కార్డులుండేలా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులకు అనుసంధానం లేకుండా ఉండేలా చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. కొత్త కార్డుల జారీకి ఆదాయ పరిమితి ఎంత విధించాలి అనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకున్నారు. మేడిగడ్డ అన్నారం కుంగిపోవడంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సభ్యులందరినీ మేడిగడ్డకు తీసుకువెళ్తామని, విచారణలో అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు. కాంట్రాక్టులు ఎవరు ఇచ్చారు, వారి వెనుక ఉన్న నాటి మంత్రులు ఎవరు, అధికారుల పాత్ర ఏంటి, ఇలా అన్ని విషయాలు వెలుగులోకి తెస్తామన్నారు. ఎన్ఆర్ఐలు అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం ఎన్ఆర్ఐలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం సమన్వయకర్త మహేష్ బిగాల ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అని సీఎం సరిదిద్దుకోవడానికి హితవు పలికారు. వందల ఎకరాలు ఉన్న హీరోలు, హీరోయిన్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు నాయకులకు రైతు బంధు వద్దని తాను ఇదివరకే చెప్పానని, ఇప్పుడు చెప్తున్నానని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. 10 ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులకు రైతు బంధు ఇవ్వవద్దన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్థానంపై డాక్టర్ పెద్ది రామారావు డీకోడింగ్ ద లీడ్ అనే పుస్తకం రాశారు. రచయిత పెద్ది రామారావు చంద్రబాబుతో 6 ఏళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో చంద్రబాబుని దగ్గరగా చూసి ఆయన ఆలోచనలను, పనితీరును అవగాహన చేసుకుని ఈ పుస్తకం రాసినట్టు రచయిత తెలిపారు. రచయిత పెద్ది రామారావు కుమార్తెలు ప్రేరణ, రాగలీన చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ నిర్వహించారు. బీఆర్ఎస్ జాతీయ ప్రెసిడెంట్ కేసీఆర్, ఆయన కుటుంబం సహా ఆ పార్టీ నాయకుల పాస్పోర్ట్లను సీజ్ చేయాలని కోరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ లేదంటే విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ అరాచకాలకు కారకులైన కేసీఆర్ సీఎంగా ఉండగా సీఎంఓలో పదవి విరమణ చేసిన అధికారులు కూడా అడ్డగోలుగా ప్రజల ఆస్తులు దోచుకుని తెలంగాణను సర్వనాశనం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. వాళ్ల పాస్పోర్ట్లను కూడా స్వాధీనం చేసుకోవాలని, కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నందున ఆరోగ్యం కుదుటపడే వరకు వేచి చూడాలన్నారు. ప్రధాని మోదీ ఈ రోజు వారణాసికి రానున్నారు. ఈ రోజు, రేపు ప్రధాని మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గంలోనే ఉంటారు. డిసెంబర్ 17న తన కాశీ పర్యటనలో మొదటి రోజు ప్రధాని మోదీ నాడేసర్లో జరిగే వికాస్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొంటారు. సాయంత్రం నమో ఘాట్ వద్ద కాశీ తమిళ సంగమం ప్రారంభిస్తారు. మరుసటి రోజు అంటే డిసెంబర్ 18న విహంగం యోగాకు చెందిన సర్వేద మహామందిర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. బీజేపీ శాసనసభ పక్ష నేతగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. అందుకే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ పక్షాన ఆయనతో సభలో మాట్లాడించారనే చర్చ మొదలైంది. గతంలో రాజాసింగ్ శాసనసభ పక్ష నేతగా వ్యవహరించారు. తర్వాత ఆయన పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. ప్రస్తుతానికి ఆ స్థానం ఖాళీగా ఉండిపోయింది.